నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు. గూగుల్ రాకతో విశాఖ ముఖ చిత్రం మార్పు. చిత్తూరు జిల్లా వీకోటలో జర్నలిస్టు దారుణ హత్య ఖండించిన పలు సంఘాల నాయకులు. ప్రకృతి సేద్యంతో సిరులు పండిస్తున్న విశ్రాంత బ్యాంకు ఉద్యోగి. సమాజానికి ఆరోగ్యకరమైన పండ్లు కూరగాయలు అందించాలన్న తన ఆశయమని వెల్లడి. డి న్యూస్ ప్రత్యేక కథనం. విశాఖలో మరో కొత్త అధ్యాయం మొదలైంది. రాష్ట్ర ఐటీ రంగ చరిత్రను మార్చేలా తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా హబ్ను కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్తో కలిసి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, గూగుల్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. గూగుల్ డేటా సెంటర్ రాక విశాఖ ముఖ చిత్రాన్ని మార్చనుంది. ఏఐ డేటా హబ్గా సబ్సీ కేబుల్ నెట్వర్క్కి కేంద్రంగా అంతరించబోతుంది. మొత్తం 1.35 లక్షల కోట్ల పెట్టుబడితో గూగుల్ డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తుంది. 1 గిగావాట్కు పైగా సామర్థ్యంతో 3 చోట్ల వీటిని ఏర్పాటు చేస్తుంది. 2028 నాటికి 3 డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉంది. తొలి దశలో తర్లువాడలో డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం తర్లువాడలో 266.6 ఎకరాలు, అడవివరంలో 160 ఎకరాలు, అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద 174.80 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. గూగుల్ ఏఐ హబ్తో 1.88 లక్షల ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. నిర్మాణ దశలోనే 60,000 మందికి ఉపాధి దక్కే అవకాశం ఉంది. నిర్మాణ సమయంలో సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ వర్క్స్ ఫోర్స్ అవసరం ఉంటుంది. గూగుల్ క్లౌడ్ పరంగా ఆసియాకే విశాఖ ఏఐ హబ్ గేట్వేగా మారనుంది. This is a great day, historic day. It is a big day for all of us. అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరిచిపోలేని రోజు, ఒక చరిత్రకు శ్రీకారం చుట్టబోయే రోజు ఈ రోజు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. గూగుల్ ఈ రోజు విశాఖపట్నంకు వచ్చిందంటే మనందరికీ గర్వకారణం. గూగుల్ రాక విశాఖపట్నానికే కాదు, ఆంధ్రప్రదేశ్కు ఒక గేమ్ చేంజర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 30 ఏళ్లకు మునుపు
1997లో హైటెక్ సిటీతో ప్రారంభించాం హైదరాబాద్లో. ఆ తర్వాత సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేశాం. ఈరోజు భారతదేశంలో హైయెస్ట్ పెర్ క్యాపిటా ఇన్కమ్ తెలంగాణ, మోస్ట్ లివబుల్ సిటీ హైదరాబాద్. That is the contribution you have made at that time. I am very happy for that to remember now. Today, all of us has to write this day. 2026, 2026, April 28th, it will be remembered forever in the history of India, especially in the history of Andhra Pradesh. ఆ రోజు ఏ విధంగా అయితే హైటెక్ సిటీ ఐటీ విప్లవానికి నాంది పలికిందో, ఈరోజు గూగుల్ డేటా ఏఐ డేటా సెంటర్ ఏపీ టెక్నాలజీకే కాదు భారతదేశానికి ఒక గ్రోత్ ఇంజన్గా తయారవుతుందని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. Today, India has witnessed two sunrises from the east, one in the sky and the other in Andhra Pradesh, emerging as the nation's next technology hub. And our very own legend, our Honorable Chief Minister, Shri Nara Chandrababu Naidu Garu, whose age might be 75, but I believe that there are 3 25-year-olds in him. And we are still struggling to catch up to his pace. And to my younger brother Rammohan Naidu, both of us run away from our Chief Minister because we know that if we spend time with him, he'll give us more work and we can never catch up to his speed. To Bikas Kohli ji, the Vice President of Google Global Infrastructure, thank you for your belief in Andhra Pradesh, your belief in me on getting things done. Whoever thought from our first meeting in September 2024, we are here today breaking ground to one of India's largest FDI investment ever. To Rakesh Mittal ji, thank you very much for being here, being part of Andhra Pradesh's growth journey. And we have two distinguished brothers on the dais. One is conquering by land and by water, and the other one is conquering by air. So land and water is none other than Karanji, and air is by Jeet Adani. చిత్తూరు జిల్లా వీకోటలో జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఉదయం వాకింగ్ చేస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి జగన్మోహన్ రెడ్డిని కత్తులతో నరికి చంపి పరారయ్యారని స్థానికులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్యకు పాల్పడింది రౌడీ షీటర్ తమీమ్గా గుర్తించారు. తమీమ్కు మరో వ్యక్తి సాయపడినట్టు తెలుస్తుంది. తమీమ్ది వీకోట అయినప్పటికీ ప్రస్తుతం కర్ణాటకలో నివాసం ఉంటున్నాడు. మృతుడు జగన్మోహన్ రెడ్డి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలో జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి హత్యను జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు సిగ్గుచేటని ఏపీయూడబ్ల్యూజే తీవ్రంగా ఖండించింది. శ్రీగంధం స్మగ్లర్పై వార్తా కథనాలు ప్రచురించిన నేపథ్యంలో స్మగ్లర్లే ఈ దారుణ హత్యకు కారణమని ఆరోపించారు. దుండగులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మృతుని కుటుంబానికి జర్నలిస్టు యూనియన్లు ప్రగాఢ సానుభూతిని తెలిపాయి. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని జర్నలిస్టు సంఘ నాయకులు విజ్ఞప్తి చేశారు.
అది ఈడరా మళ్ళీ కత్తితో డిస్కమ్ల సీఎండీలు ట్రాన్స్కో జేఎండీలతో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్షించారు. వేసవిలో ప్రతిరోజు 275 నుంచి 285 మిలియన్ యూనిట్లు డిమాండ్ ఉంటుందని, ఈ నేపథ్యంలో బ్రేక్ డౌన్కు తావు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యుత్ కొనుగోళ్లు తగ్గించి ఉత్పత్తి పెంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆర్డీఎస్ఎస్, పీఎం సూర్యగర్, పీఎం కుసుమ్ అమలును మరింత వేగవంతం చేయాలని అన్నారు. సీఎం చంద్రబాబు నిర్దేశించిన లక్ష్యం ప్రకారం 6 లక్షల సూర్యగర్ కనెక్షన్లు ఆగస్టు నాటికి పూర్తి చేయాలని అన్నారు. పథకాల అమలుకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. వేసవిలో కోతలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో బస్సు ప్రమాదం జరుగుతూనే ఉంది. పెట్టుబడుల పరంగా, అభివృద్ధి సంక్షేమం పరంగా రాష్ట్రం ముందంజలో ఉన్న ఏదో దుష్టశక్తి దాపురించినట్లు నిత్యం జరుగుతున్న బస్సు ప్రమాదాలతో బస్సు ఎక్కాలంటేనే బ్రతుకు మీద ఆశ వదులుకోవాల్సి వస్తుందన్నట్లు ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా యానాం నుంచి హైదరాబాద్ వెళుతున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు ఉయ్యూరు సమీపంలో లోడుతో ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో క్లీనర్ మృతి చెందగా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రైవేట్ ట్రావెల్స్లో సిబ్బందికి డబుల్ డ్యూటీలు వేయటం, వారు నిద్రలేమితో తెల్లవారుజాము సమయంలో కునుకుపాటు తీయటం, రెప్పపాటు సమయంలో ప్రమాదం సంభవించటం, గమ్యస్థానానికి చేరాల్సిన ప్రయాణికులు యమస్థానానికి చేరుతున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు అధికారుల హడావుడి తప్ప ప్రైవేటు ట్రావెలర్స్ ఇష్టారాజ్యానికి ప్రయాణికుల ప్రాణాలు పణంగా పెడుతున్నారు. స్లీపర్ బస్సులను రద్దు చేయాలని కేంద్ర స్థాయిలో పలు సంస్థలు నివేదికలు ఇచ్చినా నష్టపరిహారం చెల్లింపుతో కంటి తుడుపు మాటలతో చేతులు దులుపుకుంటున్న అధికార యంత్రాంగం ఆద్యంతం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. బాటిళ్లు, క్యాన్లతో వచ్చేవారికి పెద్ద మొత్తంలో ఆయిల్ అమ్మవద్దని పెట్రోల్ బంకుల నిర్వాహకులను కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. జాతీయ రహదారి పక్కన ఉన్న టంగుటూరులోని ఆయిల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి వాహనదారులకు ఆయిల్ విక్రయిస్తున్న తీరుపై ఆరా తీశారు. బీపీసీఎల్ డిపోను సందర్శించి డిపోలో ఉన్న నిల్వలు, డిమాండ్ వివరాలను మేనేజర్ ఎస్ విజయ్ కుమార్ ద్వారా తెలుసుకున్నారు. జిల్లాలో తమకు 74 రిటైల్ అవుట్లెట్లు ఉన్నాయని, ఎక్కడా కొరత లేదని, ఇండెంట్ రాగానే సరఫరా చేస్తున్నామని చెప్పారు. అవసరానికి తగినట్టుగా తమ వద్ద నిల్వలు ఉన్నట్లు తెలిపారు. అనంతరం శివపురం, సోరారెడ్డిపాలెంలోని హెచ్పిసిఎల్ బ్యాంకులు, ఐఓసిఎల్ అవుట్లెట్ను కూడా కలెక్టర్ పరిశీలించారు. స్థానికంగా తమకు డిపోలు లేకపోవడంతో విజయవాడ నుంచి ఆయిల్ వస్తుందని తెలిపారు. ఎప్పటికప్పుడు ఇండెంట్ పంపించి జాప్యం లేకుండా ఆయిల్ను బంకులలో అందుబాటులో ఉంచేలా చూడాలని నిర్వాహకులతో కలెక్టర్ మాట్లాడారు. ఈ విషయాలను పర్యవేక్షించేందుకు రెవెన్యూ, పోలీస్ సిబ్బందిని బంకులలో ఉంచామని, తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, తహసీల్దార్ ఆంజనేయులు సిబ్బంది పాల్గొన్నారు. Today, sufficient load already on the way. One load reaching, sir. Remaining 2 loads on the way, sir. What is it, MS or diesel? Sorry, 10 numbers, 10 diesel. You got 2 tanks, no? 2 diesel, sir. 1 MS, 1 extra. 2 diesel, 1 extra diesel. They are yet to come or already came? So 1 came, sir. Remaining 2 are on the way.
No, this one is the diesel or MS? 10 ms 10 diesel. Then you remove that, yeah? విద్యుత్ బస్సుల నిర్వహణ ఆర్టీసీకి అప్పగించాలని కోరుతూ ఒంగోలు డిపో ఆవరణలో సిబ్బంది ధర్నా చేశారు. స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో సిబ్బంది నిరసన తెలిపారు. పినాకిల్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని, విద్యుత్ బస్సుల నిర్వహణ ఆర్టీసీకి అప్పగించాలని ఫెడరేషన్ రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి అయ్యప్పరెడ్డి డిమాండ్ చేశారు. గ్యారేజీల తరలింపును ఉపసంహరించుకోవాలని అన్నారు. సిఐటియు జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు, తిరుపతి రెడ్డి, మల్లికార్జునరావు, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు, బీవీరావు, ఎస్ రవి, డిపో అధ్యక్షుడు యు వెంకటేశ్వర్లు, అల్లాడి సుబ్బారావు, మాధవీలత, అనిత, దీవెన కుమారి, అర్చన తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీలో ప్రైవేటు విద్యుత్ బస్సులను కాకుండా ఆర్టీసీ విద్యుత్ బస్సుల వాళ్ళని డిమాండ్ చేస్తూ ధర్నాలు జరిగినాయి. ఆ ప్రధానమైన డిమాండు విద్యుత్ బస్సులను ఆర్టీసీకి ఇవ్వాలి. విద్యుత్ బస్సుల కొనుగోలుకు ఆర్టీసీకి కేంద్రం రాష్ట్రం నిధులు కేటాయించాలి. ఈ పాటికే కేంద్రం కేటాయించిన 20,000 కోట్ల రూపాయలు ఏపీఎస్ఆర్టీసీకి కూడా 2,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. అట్లా పినకిల్ కంపెనీలో చేసుకున్న ఆర్టీసీ ఒప్పందాన్ని రద్దు చేయాలి. ఆర్టీసీ గ్యారేజీల తరలింపు ఆపాలి. విద్యుత్ బస్సుల పేరుతో ఈపాటికే బదిలీ చేసిన విద్యాధరపురం డిపో, గుంటూరు 2 డిపో, నెల్లూరు 2 డిపో, మంగళం డిపోలను తరలించారు. వాటిని వెనక్కి తీసుకొని ఆ సిబ్బందిని బస్సుల్ని ఆ డిపోలో తీసుకురావాలి. పినకిల్ కంపెనీలో చేసిన ఒప్పందానికి ఆర్టీసీ వాళ్ళు ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే విధానాన్ని మానుకోవాలి. టోటల్గా ఆర్టీసీకే డీజిల్ బస్సులు కొనాలి, ఆర్టీసీకి విద్యుత్ బస్సులు ఇవ్వాలి. రేపు పుష్కరాలు రాబోతున్నాయి. జనాల్ని అందరిని తరలించాలంటే ఈరోజు అదనంగా 4,000 ఆర్టీసీ బస్సులు అవసరం అవుతాయి. కాబట్టి కనీసంగా 2,000 డీజిల్ బస్సులైనా కొనుగోలు చేయాలి. ఎలక్ట్రిక్ బస్సుల స్థానంలో ఒకటి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. విద్యుత్ బస్సు ఈరోజు కొనాలి అంటే, తయారు చేయాలంటే దాదాపు 1,70,00,000 దాకా అవుతా ఉంది. అదే సాధారణ బస్సు అయితే 40 లక్షలు, 50 లక్షలు కూడా వచ్చే అవకాశం ఉంది. దీనికి పెద్ద అంటే ఖర్చు పెట్టడంలో, ఇతర కంపెనీలకి, ప్రైవేట్ కంపెనీకి డబ్బులు కూడబెట్టడంలో కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం దానికి వత్తాసు పలుకుతూ ఉంది. దీన్ని పూర్తిగా సిఐటి ప్రకాశం జిల్లా కమిటీ, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ కమిటీ పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది. ఒకవేళ బస్సులు వచ్చిన తర్వాత అది నిర్వహణ మొత్తం కూడా ఆర్టీసీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, ప్రతి డిపోలో కూడా 10 బస్సులు, 15 బస్సులు సంవత్సరానికి స్క్రాప్ పద్ధతిలో వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆ పద్ధతిలో ఇప్పటికీ డిపోలు మూసివేత అనేది కొనసాగుతూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. జిల్లాలో ఎక్కడా పెట్రోల్, డీజిల్కు కొరత లేదని, అవసరం మేరకు నిల్వలు ఉన్నాయని, ఆందోళనకు గురై ఎక్కువ మోతాదులో కొనుగోలు చేసి నిల్వ చేసే కార్యక్రమాలకు ఎవరూ పాల్పడవద్దని జిల్లా సంయుక్త కలెక్టర్ కల్పన కుమారి తెలిపారు. కలెక్టరేట్లో జేసీ ఛాంబర్లో పెట్రోల్ బంకు యజమానులతో, పెట్రోల్, డీజిల్ పంపిణీ సంస్థల ప్రతినిధులతో ఆమె సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎంత మేర నిల్వలు ఏ సంస్థల్లో ఉంది అనే వివరాలు తెలుసుకున్నారు. పెట్రోల్ బంక్ యజమానులు అనుసరించాల్సిన విధానాలను వివరించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ సంస్థలకు చెందిన 200 పెట్రోల్ అవుట్లెట్స్ ఉన్నాయని, 1-2 చోట్ల పూర్తి స్థాయిలో నిల్వలు అయిపోయాయని, వాటికి ఈరోజు నిల్వలు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు జేసీ తెలిపారు. కొంతమంది ఎక్కువ మోతాదులో కొనుగోలు చేయడం వల్ల అక్కడక్కడ ఇబ్బంది తలెత్తిందని అన్నారు. డీజిల్, పెట్రోల్ను ఎవరూ బాటిల్స్, క్యాన్స్లో తీసుకువెళ్లవద్దని, అదేవిధంగా బహిరంగంగా ఎవరూ విక్రయించవద్దని అన్నారు. ప్రతి పెట్రోల్ బంకులో ఒక రెవెన్యూ అధికారి, పోలీస్ సిబ్బంది ఉన్నారని, పౌర సరఫరాల శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారని అన్నారు. ఆక్వా రైతులకు ఇబ్బంది తలెత్తకుండా పరిశీలించి కూపన్ విధానం ద్వారా డీజిల్ సరఫరా చేయడం జరుగుతుందని అన్నారు. వినియోగదారులకు ఎంత మోతాదులో పెట్రోల్, డీజిల్ అవసరమో అంతే కొనుగోలు చేయాలని అన్నారు. ప్రజల ఆందోళనను ఆసరా చేసుకుని అక్రమాలకు పాల్పడితే పెట్రోల్ బంక్ యజమానులపై చర్యలు తప్పవని తెలిపారు. సమావేశంలో డిఎస్ఓ పద్మశ్రీ, అధికారులు పాల్గొన్నారు. కానీ మనకి ఈ డీజిల్, పెట్రోల్ సంబంధించి ఇష్యూ ఏం లేదు. యాక్చువల్గా రీసెంట్గా గతంలో లాస్ట్ 1 వీక్ 10 డేస్లో
కొంతమంది భయంతో ఈ డీజిల్ మనకి తక్కువ ఉంది, ఎక్కువ రీఫిల్లింగ్ చేస్తున్నారు. తర్వాత కొన్ని ప్లేసెస్లో బయట నుంచి క్యాన్స్ తీసుకువచ్చి తర్వాత కొన్ని ఇండస్ట్రియల్కి కూడా డైవర్షన్ లాంటివి న్యూస్ ఉన్నాయి. కానీ యాక్చువల్గా అట్లా ఏం లేదు, అంటే అలా ప్రాబ్లమ్స్ ఏం లేదు. సో ఈరోజు మనం పక్కగా చూసాము, మన జిల్లాలో ఆల్మోస్ట్ 200 పెట్రోల్ రిటైల్ అవుట్లెట్స్ ఉన్నాయి. అండ్ దానికి మేజర్గా బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐయూసీఎల్, నయారా అండ్ జియో ఈ ఓఎంసీస్ ద్వారా ఈ సప్లై అవుతుంది. సో నిన్న కొన్ని ప్లేసెస్లో డ్రై అవుట్ అయింది, కానీ ఈరోజు అన్నీ మేము రిస్టోర్ చేస్తున్నాము. మార్నింగ్ నుంచి ఈ నెంబర్ తగ్గింది. సో మీకు ఇంకా డీజిల్ పెట్రోల్ ఇవ్వడానికి ఇబ్బంది ఉండదు. కానీ మేజర్గా ఈ పబ్లిక్కి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఈ ప్యానిక్ అయ్యి ఎక్కువగా రీఫిల్ చేయడం, మళ్ళీ రావడం, తర్వాత ఓపెన్గా బాటిల్స్ ద్వారా తర్వాత ఈ క్యాన్స్ ద్వారా తీసుకోవడం అలా చేయకూడదు. మనము ఈ రిటైల్ అవుట్లెట్స్కి కూడా క్లియర్గా చెప్పాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డైవర్షన్ ఇండస్ట్రియల్ యూనిట్స్కి చేయకూడదు, నెంబర్ 1. సెకండ్ పాయింట్స్, ఈ బయట క్యాన్స్ కానీ ఏమైనా ఓపెన్గా ఇది ఇవ్వడానికి పరిస్థితి అవసరం, అంటే ఇలా చేయకూడదు, ఇది కూడా చెప్పాము. తర్వాత ఈరోజు అందరూ రెవెన్యూ స్టాఫ్ తర్వాత డిఎస్ఓ ఆఫీస్ నుంచి అందరూ ఫీల్డ్కి వెళ్ళారు. ప్రతి పెట్రోల్ పంప్లో రెవెన్యూ తరపు నుంచి ఎంఆర్ఓస్, ఆర్డీఓస్ అందరూ చూస్తున్నారు. సో ప్రతి పెట్రోల్ పంప్కి ఒక ఆఫీసర్ ఖచ్చితంగా నోడల్ ఆఫీసర్గా ఉండి మీ దగ్గర ఉండి చూస్తున్నారు. తర్వాత మన ఫార్మర్స్కి, అక్వాకల్చర్ ఫార్మర్స్కి కూడా కొన్ని ఇష్యూలు ఉన్నాయి, అవన్నీ కూడా మేము చర్యలు తీసుకొని అందరికీ ఒక కూపన్ సిస్టమ్ స్టార్ట్ చేస్తాం. సో ఈ ష్రింప్ కల్చర్ తర్వాత ఆక్వాకల్చర్ కానీ దానిలో ఇబ్బంది లేకుండా అన్నీ సప్లై చేస్తున్నాం. సిమిలర్గా ఇది పీడిఎస్ డిస్ట్రిబ్యూషన్కి కూడా మేము స్పెషల్గా ఏర్పాటు చేశాము. సో మన జిల్లాలో మాత్రమే ఇది 1-2 రోజులు ఇది డ్రై అవ్వడం వల్ల కొన్ని ప్లేసెస్లో ఇష్యూ వచ్చింది. బట్ అవన్నీ ఈ రాత్రి వరకు మ్యాక్సిమం రేపు మార్నింగ్ వరకు అంతా రిస్టోర్ అవుతుంది. దయచేసి అందరూ ఈ ప్యానిక్ అయ్యి అంతా ఫుల్ చేయడం, మళ్ళీ రావడం ఇలా చేయకూడదు. సో అందరికీ అంటే ఎంత మీకు అవసరం ఉంటే అంతనే మీరు తీసుకోవాలి. తర్వాత మేము క్లియర్గా కొన్ని ప్లేసెస్లో ఎక్కడైనా డైవర్షన్ చేస్తే, ఏమైనా తప్పులు చేస్తే దాని మీద మేము చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటాము. సో ఈ సేమ్ ఇన్స్ట్రక్షన్స్ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. గ్రంథాలయాల్లో 40 రోజుల పాటు జరిగే వేసవి విజ్ఞాన తరగతుల ద్వారా విద్యార్థులు విజ్ఞానాన్ని పెంచుకోవాలని మాజీ మేయర్ గంగాడ సుజాత కోరారు. ఒంగోలు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన తరగతులను ఆమె ప్రారంభించారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు గ్రంథాలయాలకు రావాలని చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర కోరారు. విద్యార్థులకు రకరకాల కథలు, నీతి వాక్యాలతో పాటు యోగా వంటివి నేర్పించడం జరుగుతుందని అన్నారు. ఇది ఒక లైఫ్ లెసన్ అన్నమాట. ఇది కోసం ఈ స్టోరీస్ వచ్చాయన్నమాట. మంచి రాజు పిల్లల తర్వాత అసలు 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి శక్తి లేకుండా అయిపోతుంది. కానీ 2 రోజులైతే 60 సంవత్సరాల ప్రభావాన్ని కొందరు దూరం చేయాలంటే యోగా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మన కోసం చంద్రశేఖర్ రాష్ట్రం యొక్క పంచతంత్రం అనేది ఒకవేళ తాట తప్పు చెప్తే ఇలా కాదు ఇలా ఆలోచించాలి అని చెప్పడం జరిగిందా? రేపటి నుంచి మీరు క్వశ్చన్స్, మీరు స్టోరీ చదివి మీరు ఇలా అడగడం నేర్చుకుంటారా? చిన్నపిల్లలతో మీరు చెప్పిస్తారా ఆన్సర్లు? అలా లీడర్స్ ఇవాళ లీడర్, ఎందుకంటే నేను అందరికీ అని చెప్పాను. సో మీరు లీడర్స్ని సెలెక్ట్ చేస్తాను. ఓకేనా? మా కథ రూపంలోనే మన జీవితానికి ఏది ఉపయోగమో ఏది నిరుపయోగమో సో మీరు అడగడం నేర్చుకుంటారు. పిల్లలకి ఉపన్యాసాలు ఇస్తే నచ్చదు, స్టోరీసే చెప్పండి. పేరెంట్స్కి కూడా చెప్తున్నాం, స్టోరీస్ చెప్పండి, మీరు చదవండి, మీరు వినండి, తర్వాత పిల్లలకి చెప్పండి. వాళ్ళు మీకు బాండ్ అవుతారు. ఖచ్చితంగా బాండ్ అయ్యి మీరు చెప్పే ప్రతిదీ ఇలా చెప్పింది లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు. జూన్ 6వ తేదీ వరకు జరుగుతుంది. ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సిఆర్ ప్రసాద్ గారికి, అలాగే ఎక్స్పైర్ గంగాడ సుజాత గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే యోగా టీచర్ కనకాల శ్రీనివాసరావు గారు, స్టోరీ టెల్లింగ్కి సాయు గారు, స్పోకన్ ఇంగ్లీష్ తెరేసా గారు, డ్రాయింగ్ తిప్పిరి రవీంద్ర గారిని కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే బొమ్మరీలు స్టూడెంట్స్ని ఇనిషియేట్ చేసుకొని తీసుకువచ్చిన రాజలక్ష్మి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈ గ్రంథాలయం రూపురేఖలు మాట్లాడేది, అంతేకాకుండా లైబ్రరీ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటో అనేది
మరి పాత రోజుల్లోనంటే అంటే ఇప్పుడు టీవీలు మొబైల్స్ లేని రోజుల్లో అయితే అందరూ కూడా లైబ్రరీకే వచ్చి న్యూస్ పేపర్లు కానీ అలాగే రకరకాల బుక్స్ ఎవరెవరికి ఏ రకమైన బుక్స్ కావాలో స్టూడెంట్స్కి అయితే వాళ్ళకి సంబంధించినవి కానివ్వండి, కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి కానివ్వండి, ప్రతిదీ కూడా లైబ్రరీకి వచ్చి చదువుకొని ప్రిపేర్ అయ్యి మరి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు కూడా చాలామంది ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మరి టెక్నాలజీ పెరిగిన తర్వాత అందరికి చేతులు కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సాధారణంగా పొగాకు, శనగ, పత్తి లాంటి వాణిజ్య పంటలే సాగు చేస్తారు. లాభ నష్టాలతో సంబంధం లేకుండా పంట మార్పిడి చేయకుండా సంప్రదాయంగా వాణిజ్య పంటల్ని అధిక పెట్టుబడులతో పండిస్తారు. 4-5 ఏళ్లుగా శనగ, మిరప, పత్తి, పొగాకు గిట్టుబాటు ధర లేక రైతులకు కన్నీళ్లే మిగిలాయి. దీనిని అధిగమించి ప్రకృతి వ్యవసాయం చేపట్టి వైవిధ్యమైన పంటల సాగుకు కృషి చేస్తున్నారు ఓ మాజీ బ్యాంకు ఉద్యోగి. భూసారాన్ని పెంపుదల చేసి రసాయన రహిత పండ్లు, కూరగాయలు అందిస్తున్న ఆదర్శ రైతు ప్రకృతి సాగుపై డి న్యూస్ ప్రత్యేక కథనం. కోటేశ్వరరావు ఒంగోలుకు చెందిన విశ్రాంత బ్యాంకు ఉద్యోగి. సహజంగా ఉద్యోగ విరమణ తరువాత కుటుంబ సభ్యులతో కాలం గడపాలనుకుంటారు. కానీ కోటేశ్వరరావు అందరిలా కాకుండా వ్యవసాయంపై దృష్టి సారించారు. పూర్వీకుల ద్వారా సంక్రమించిన పొలంలో కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ప్రకృతి వ్యవసాయం ద్వారా అనేక రకాల పండ్లు, కూరగాయలు సాగు చేస్తున్నారు. స్వయంగా ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన జీవామృతం, స్లర్రీ, ఎన్పీకే సొల్యూషన్, వర్మి కంపోస్టు తయారు చేసి పంటకు ప్రకృతి పోషకాలను అందిస్తున్నారు. కాపలాదారునితో పాటు నిత్యం పొలంలో సాగు చేస్తున్న పండ్ల మొక్కలు, కూరగాయల సస్యరక్షణ, సంరక్షణ చూస్తుంటారు. తద్వారా నాణ్యమైన దిగుబడి వచ్చేందుకు ఆధునిక సాగు పద్ధతులు పాటిస్తున్నారు. దీనివల్ల రసాయనిక ఎరువుల వాడకం తగ్గి చీడపీడలు తగ్గాయి. ప్రకృతి వ్యవసాయంలో 10 మందికి సేంద్రియ సాగు ప్రయోజనాలను అందించాలన్న లక్ష్యంతో పండ్లు, కూరగాయలను స్థానికులకు అందిస్తున్నారు. సేంద్రియ సాగు ఉత్పత్తుల రుచి, నాణ్యతలను గుర్తించి మరికొందరు ఆ వైపుగా అడుగులు వేయాలన్న ఆశయంతో ముందుకు సాగుతున్నారు. ఆరోగ్యం, ఆదాయం అనే నినాదంతో ఇతరులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇది జీవామృతం, ఇది ద్రవ జీవామృతం. దీంట్లో ఆవు పేడ, ఆవు మజ్జిగ, శనగపిండి, బెల్లము, పుట్టం అనేసి కలబెడితే రోజుకి 2-3 సార్లు క్లాక్ వైజ్లో కలబెట్టాలి. దీన్ని కలబెడితే ఇది ఒక 4-5 డేస్లో తయారవుతుంది. ఇది ఒక 20 రోజుల్లో కూడా నిలవ ఉంటుంది. ఇది నిన్నే కలిపాము మేము. ఇంకొక 2 డేస్కి పోగానే ఇది పూర్తిగా తయారవ్వదు. స్లర్రీ అండి, ఇది 10 కేజీలు గానుగ చెక్కలు, 2 కేజీలు బెల్లము, ఈఏబి సొల్యూషన్ చెప్పి ఉంటుంది అన్నమాట. అది కలిపి చేస్తే ఇది కూడా ఒక 4-5 డేస్లో తయారవుద్ది. వీటిని మేము 200 లీటర్లకి ఒక 20 లీటర్లు కలిపి మొక్కలకు పోస్తామండి. ఇది న్యాచురల్గా మనం తయారు చేసిన ఆర్గానిక్ ఫర్టిలైజర్స్. ఎక్కడ కూడా మా పొలంలో కెమికల్ మందులు ఎక్కడ వాడము. ఇవి ఎప్పుడు మేము తయారు చేస్తుంటాము. వీటిని కూరగాయ పాదులకి, అరటి చెట్లకి, మిగతా అన్ని మొక్కలు కూడా నెలకోసారి ఇస్తుంటామండి. డాక్టర్ కిషన్ చంద్ర గారి ఎన్పీకే సొల్యూషన్ అండి. వాళ్ళు మనకు సొల్యూషన్ ఇస్తారన్నమాట. దాన్ని బట్టి మనము బెల్లం కలుపుకొని తయారు చేసుకోవాలా. ఇది కంటిన్యూగా ఉంటుంది. ఇది మనం వాడుకొని చివరిలో ఒక 20 లీటర్లు మనము ద్రవం ఆపుకొని మళ్ళీ మనం 2 కేజీలు బెల్లం వేసి ఫుల్గా వాటర్ పెట్టేసి చేసుకుంటామంటే ఇది మళ్ళీ 3 రోజులు మనకు తయారైపోతుంది. ఇది ఖర్చు లేని ఎరువు అండి. ఇది ఒకసారి మనం ఖర్చు పెట్టేస్తే ఎవ్రీ మంత్ మనము ఒక 80 రూపాయలు బెల్లం వేసుకుంటే సరిపోతుంది. దీనికి ఎండిపోయిన ఆవు పేడ అండి. ఇది మేము ఈ ద్రవాలన్నీ మేము దీంట్లో వేసేసి దీన్ని కంపోస్ట్ చేస్తాం. ఇది మొత్తం కూడా నాటావు పేడ. ఈ నాటావు పేడ మీద ఈ ద్రవాలన్నీ పోసేసి ఒక 15 రోజులు 20 రోజులు దాన్ని మనం కుళ్ళ పెడితే అది మనకు కంపోస్ట్ తయారవుద్ది. ఈ కంపోస్ట్ వచ్చి మనం ఘనజీవామృతం లాగా మనకు పనిచేస్తుంది. మొక్కలకు మంచి శక్తిని ఇస్తుందండి. ఇది మొత్తం డ్రై అయిపోయింది కదా, ఈ డ్రై అయిపోయింది కూడా మనకు పౌడర్ లాగా వస్తుంది. ఇది తయారైపోయింది మొత్తం పూర్తిగా. మనము ఈ జీవామృతం అన్నీ చేసాం కదా, మొత్తం తయారైపోయి మనకు పౌడర్ లాగా వస్తుంది అన్నమాట. మొత్తం దీన్ని మేము ప్రతి మొక్కకి ఒక దోశలు వేస్తామండి. వేసేసి చేస్తాము. ఈ విధంగా పూర్తిగా
సహజ పద్ధతుల్లో తయారైన ఎరువులను వేసి మొత్తం మేము చేస్తుంటామండి. ఇది రైతు కోటేశ్వరరావుకు అనుభవం లేకపోవడంతో యూట్యూబ్ ద్వారా ప్రకృతి వ్యవసాయంపై మెళకువలు నేర్చుకుని తనకు ఉన్న 2 ఎకరాలలో మామిడి, జామ, పనస, సీతాఫలం, వాటర్ యాపిల్, యాపిల్ బేర్, అరటి, నిమ్మకాయలు, అవకాడో, స్టార్ ఫ్రూట్, మునగ, దేశవాళీ, కరివేపాకు ఇలా 80 రకాలకు పైగా వివిధ మొక్కలను క్రమ పద్ధతిలో పెంచుతున్నారు. వీటితో పాటు కూరగాయలు, పూల మొక్కలు సాగు చేస్తున్నారు. ఇందులో ప్రధానమైన విధానం ప్రతి 2 మునగ మొక్కల మధ్య ఒక పండ్ల మొక్క ఉండేటట్లు నాటారు. నత్రజనిని పెంచడానికి దోహదపడే మునగ చెట్టు వేర్లలో రైజోబియం బ్యాక్టీరియా ఉంటుందని, ఇది వాతావరణంలోని నత్రజనిని భూమిలోకి మారుస్తుందని అన్నారు. నేల సారాన్ని పెంచడంలో సహాయపడుతుందని చెప్పారు. మునగ కొమ్మలు, ఆకులు చీకిపోయి భూమిలో కలవడం వల్ల కలిగే ప్రయోజనాలను ముందే గుర్తించారు కోటేశ్వరరావు. ఇవి భూమిలో చీకిపోవడంతో కర్బన పదార్థం పెరిగి నేల సారవంతమై పంట దిగుబడి పెరుగుతుందని అన్నారు. యాపిల్ అనేది ఈ చెట్టుకి ఫస్ట్ టైం కాస్తుంది. దీనికి సుమారు ఇప్పుడు 400-500 కాయలు అన్నమాట. ఇవి లైట్ వైట్ కలర్లో వస్తాయి. కాయ టేస్టీగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ బూస్టింగ్ అండి. సమ్మర్లో మనం ఇది తింటే మనకు ఈ మనకు వడదెబ్బ, బెట్ట తగలకుండా ఉంటుంది. వీటి నిండా వాటర్ ఉంటుంది. తినడానికి బాగుంటుంది. కొంచెం క్రిస్పీగా ఉంటుంది. ఆరోగ్యానికి మంచిదండి. బ్రిస్క్ వచ్చి 26-25 ఉంటుంది. దీనికి ఈ కాయ చూడటానికి గ్రీన్ కలర్లో ఉంటుంది. ఫుల్గా పండినా కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది. లోపల పల్ప్ మాత్రం స్వీట్గా లైట్ ఎల్లో కలర్ ఉంటుందండి. ఇది కూడా కాయలు గుత్తులు కాస్తుందండి. ఇది మాకు లాస్ట్ టైం ఇది 3 కాయలు కాసింది. ఈ సంవత్సరం 400 కాయలు కాసింది. మేము 300 కాయలకి మేము కవర్లు వేసాము. ఇంకా 100 కాయల పైన మేము కవర్ లేని కాయలు ఉన్నాయి. మా పొలంలో ఎక్కడ పండు ఏగా ఉండదండి. అంటే ఫ్రూట్ ఫ్లై జనరల్గా మామిడి తోటల్లో ఫ్రూట్ ఫ్లై అనేది చాలా సహజంగా ఉంటుంది. మా తోటలో మాత్రం ఎక్కడ ఫ్రూట్ ఫ్లై ఉండదు. రోజు పసంద్ అండి. ఇది కాయ ఫస్ట్లో గ్రీన్గా ఉంటుంది. కాయ తయారైగా ఉంది. మన పర్పుల్ కలర్ వస్తుంది. పూర్తిగా తయారుగా మొత్తం కాయ రెడ్గా వస్తుంది. దీన్నే మియాజాకి అంటారు. జపాన్లో వాళ్ళు మియాజాకి అనే స్థలంలో వాళ్ళు ఒక ప్రత్యేకమైన కండిషన్లో పెంచారు. వాళ్ళు ఒక ప్రత్యేకమైన వాళ్ళు మందులు ఇచ్చి చేస్తారు. విడిగా అమ్మరండి. ఇట్లా వాళ్ళు నేలలో అయిన వాటిని వాళ్ళు తొట్టులో ఇప్పుడు పెంచాను. వాటికి వాళ్ళు కాపలా గన్మేల్ని, కుక్కలు పెట్టి వాటిని వాళ్ళు సాగుతారు. కానీ జపాన్ అసలు మామిడికాయలు పండవు. వాళ్ళు దాన్ని క్రియేట్ చేసి పండిస్తారు. అవి వేలంలో 2,70,000 నుంచి 3 లక్షల దాకా అది కిలో అమ్ముతారండి ఆడ. మనకి ఇండియాలో మ్యాక్సిమం 400-500 పోతే చాలా గొప్ప విషయం అండి. కాయ మాత్రం అంత స్వీట్గా ఉండదు. ఇది షుగర్ పేషెంట్ల కోసం ప్రత్యేకంగా చేసిన కాయ అన్నమాట. ఇది షుగర్ పేషెంట్ తిన్నా కూడా వాళ్ళకి ఏం ఎఫెక్ట్ ఉండదు. ఇది వాళ్ళ కోసం మాత్రమే ప్రత్యేకంగా చెప్పొచ్చు. మా పొలం తోట మొత్తానికి డ్రిప్ సిస్టమ్ అండి. మొత్తం కూరగాయల పందిళ్ళకి అది ఒక భాగం అండి. ఈ పండ్ల తోటలకి 2 పార్ట్లు అండి. ఒకరోజు ఈ పార్ట్ వెళ్తామండి, ఒకరోజు ఈ పార్ట్ వెళ్తామండి. రాతి సున్నము 1 కేజీ మనకు పట్టికిస్తామండి. ఇవన్నీ కలిపి ఒక 4 days ఫర్మెంటేషన్ చేసి దాన్ని ఒక్కొక్క మొక్క మేము 1 లీటర్ ఇస్తామండి. సంవత్సరానికి ఒక్కసారి ఇస్తాము. సరిపోతుందండి బలానికి. ఇది కర్పూరవల్లి అండి. కర్పూరవల్లి అంటే మనకు లోకల్గా మనకు బూడిద అరటికాయ అంటారు. ఇది కూడా బాగా స్మూత్గా, టేస్టీగా, చాలా తీయగా ఉంటుంది. ఇది మంచి వెరైటీ అండి. ఇది ఎక్కువ తమిళనాడు ఎక్కువ వస్తుందండి. మన ఆంధ్రాలో నెల్లూరు దాకా వస్తుంది. మనకు ఒంగోలు ఎప్పుడన్నా వస్తుంటుంది. మనకు ప్రతి 2 మునగ చెట్ల మధ్యలో ఒక పండ్ల మొక్క ఉంటుంది. ఈ మునగ చెట్ల వేర్లతో ఈ పండ్ల మొక్కల వేర్లు పెనవేసుకొని ఆ పండ్ల మొక్కకి నైట్రోజన్ ఇస్తుంది బాగా. మునగల మొత్తం నైట్రోజన్. మునగ కాయ అయినా, ఆకు అయినా, పిందె అయినా, పువ్వు అయినా, కొమ్మ అయినా ఏదైనా కూడా దాంట్లో నైట్రోజన్ ఫుల్గా ఉంటుంది. వేరే బలానికి మందులు ఏమి ఇవ్వము. ఎక్కడ చూసినా మునక్కాయలు విపరీతంగా కాస్తాయి. ఇది తమిళనాడు నాటు రకం అండి. మా దగ్గర అలగర్ స్వామి ఒకటి, కరుబు వెరైటీ 2 రకాలు ఉంది. 2 కూడా మంచి కాయలు వస్తాయి. మంచి సైజు వస్తాయి. ఒక్కొక్క కాయ వచ్చి 1/4 కిలో వస్తుంది సైజు. బాగా దాంట్లో గుజ్జు ఎక్కువ ఉంటుంది. టేస్టీగా ఉంటుంది. బాగుంటుందండి. తన 2 ఎకరాల పొలంతో పాటు సోదరునికి చెందిన మరో 2 ఎకరాల పొలంలో కోటేశ్వరరావు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. పండ్ల జాతి మొక్కలతో పాటు పక్క పొలాల నుంచి రసాయనాలు, పశువులు, కోతులు తన పొలంలోకి రాకుండా వాక్కాయ మొక్కలు పెంచుతున్నారు. ఈ మొక్కలు ముళ్లతో ఉండి సహజ కంచెగా ఉపయోగపడటమే కాకుండా ఖర్చు లేకుండా మంచి ఆదాయాన్ని అందిస్తున్నాయి.
బంగారం లాంటి నేలను రసాయన ఎరువుల ద్వారా నాశనం చేస్తున్న విషయాన్ని ఆలస్యంగా గుర్తించారని, అందుకే తన వంతుగా భూసారాన్ని కాపాడేందుకు సేంద్రియ వ్యవసాయం బాట పట్టినట్లు కోటేశ్వరరావు చెప్పారు. సాగు ఆరంభంలో కొన్ని ఇబ్బందులు వచ్చాయని, 4-5 ఏళ్లుగా పూర్తిగా ప్రకృతి సాగుతో అరుదైన పండ్ల జాతులను సాగు చేస్తున్నట్లు తెలిపారు. అందరూ ఆర్గానిక్ ఆహార పదార్థాలు తినడానికి ఈ మొక్కలు నాటాను. సొంతగా అన్ని రకాల పండ్ల మొక్కలు పెట్టాను. ఆదాయం కంటే ఒక ప్యాషన్తో ప్రకృతి వ్యవసాయం చేపట్టినట్లు తెలిపారు. అంతర పంటగా సాగు చేసిన మునగ వల్ల ఆదాయం వస్తుందని అన్నారు. నేను స్టేట్ బ్యాంకులో 30 ఏళ్ళ పనిచేసి నేను ఒంగోలు మెయిన్ బ్రాంచ్లో మేనేజర్గా నేను రిటైర్ అయ్యానండి. ఇది మా తండ్రి గారి పొలం అండి. దీంట్లో నాకు 2 ఏకర్స్ పొలం ఉందండి. దాంట్లో నేను మా కుటుంబ అవసరం కోసం పండ్లు కూరగాయలు కొనకుండా మేమే పండించుకోవాలని చెప్పి ఆర్గానిక్ పద్ధతిలో దీన్ని మొదలుపెట్టామండి. ఫస్ట్లో బాగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. ఇప్పుడిప్పుడే మాకు ఒక 4 ఇయర్స్ అనుభవం మీద ఖర్చు ఎంత తక్కువ పెట్టాలా, ఫలసాయం ఎంత రావాలని చెప్పి ఇప్పుడే మాకు ఒక అవగాహన వచ్చింది. మాతో పాటు 10 మందికి మేము మంచి ఆరోగ్యకరమైన కూరగాయలు పండ్లు ఇవ్వాలని చేయండి. కమర్షియల్ కాదండి, మేము ఒక ఫ్యాషన్ లాగా చేస్తున్నామండి. దీనికి మా పిల్లలు కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ అంత పూర్తి సహకారం ఉందండి. అసలు దాన్ని దున్నే ప్రశ్న లేదు. కలుపు తీయము. ఆ రాలిన ఆకులన్నీ కూడా కిందనే ఉంటాయి నేల మీద. అవి వర్షాకాలం చీకిపోయి భూమికి అదొక మల్చింగ్ లాగా వచ్చి అది కంపోస్ట్ అయిపోదండి. కంపోస్ట్ అయిపోయి మంచి సత్వ సారం ఇస్తాయి. అదే మా మొక్కలకి మంచి బలవర్ధం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నీట్ పరీక్ష కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజాబాబు అధికారులను ఆదేశించారు. మే 3వ తేదీన జరిగే పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. ఒంగోలు కేంద్రీయ విద్యాలయం, ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, నవోదయ విద్యాలయం, డిఆర్ఆర్ఎం మున్సిపల్ ఉన్నత పాఠశాల, పీవీఆర్ మున్సిపల్ బాలుల ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరిగే పరీక్షలకు 1728 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్టు తెలిపారు. ఆయా కేంద్రాలలో విద్యుత్, పారిశుధ్యం, తాగునీరు, మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రాథమిక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బస్సులను అందుబాటులో ఉంచాలని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్తో పాటు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టాలని అన్నారు. పరీక్షా కేంద్రాల సమీపంలో జిరాక్స్ షాపులను మూయించాలని అన్నారు. డిఆర్ఓ చినబోబులేసు, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, డిఎంఎండ్హెచ్ఓ వెంకటేశ్వర్లు, ఆర్టీసీ ట్రాఫిక్ సూపర్వైజర్ ఫణికుమార్, మున్సిపల్ కమిషనర్ రామ్ భూపాల్ రెడ్డి, దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు సువార్త, పరీక్షల కోఆర్డినేటర్ రాజేష్ అధికారులు పాల్గొన్నారు. They are very much familiar to it, but the main thing is that the process which is involved in the exam, that is the more critical part. So that part you have to give a training to each and every invigilator. So for that CS I will train, sir. CS will conduct the meeting. But I don't know. There will be 4 centers now. People they visited and they checked all the connections. Okay. Then DMHO to familiarize yourself and you have to visit those centers. Yes. అలాగే తర్వాత వాటర్ సప్లై మీరు అక్కడ చూసుకోండి. దాంట్లో పోలీస్ సెక్యూరిటీ మీరు ఎట్లాగా అంతా కూడా చూసుకోవాలా. సో ఇంకేదన్నా సమ్ కైండ్ ఆఫ్ వీడియోస్ అండ్ ఆల్. ఇప్పుడు దిస్ ఎగ్జామ్ ఇట్స్ ఎ ఛాలెంజ్ బికాస్ సమ్ స్కూలర్ ఫెలో ఇఫ్ యూ డిడ్ ది స్మాలెస్ట్ థింగ్ that will the reputation of the all India it will affect. So social media is so fast that even though nothing is happened, one incident will cause a lot of inconvenience to the government. So అందుచేత అందరూ కూడా గేర్ అప్ ఉండాలి అండ్ చాలా సీరియస్గా దీని ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. ప్రెస్టీజియస్ జిల్లాలో ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో బెట్టింగులు నిర్వహిస్తున్న ముఠాను పట్టుకున్నట్లు బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. ఈపురపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని తోటవారిపాలెంలో క్రికెట్
పోటీలపై పందేలు నిర్వహిస్తున్న వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ చంద్రశేఖర్ దాడి చేసి 12 మందిని అదుపులోనికి తీసుకున్నారని తెలిపారు. వేటపాలెంలో సెల్ ఫోన్ల ద్వారా క్రికెట్ బెట్టింగులు నిర్వహిస్తున్న 15 మందిని ఎస్ఐ జనార్దన్ దాడి చేసి పట్టుకున్నారు. చీరాల 2వ పట్టణ పిఎస్ పరిధిలోని ప్రసాద్ నగర్ హాయ్ రెస్టారెంట్లో బెట్టింగ్ జరుగుతున్న సమాచారంతో సిఐ శశికుమార్ సిబ్బందితో ఆకస్మికంగా తనిఖీ చేశారు. 10 మందిని అదుపులోనికి తీసుకున్నారు. చెరుకుపల్లి పిఎస్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ స్థావరంపై దాడి చేసి 5గురిని పోలీసులు పట్టుకున్నారు. 4 కేసుల్లో మొత్తం 12 మంది బుకీలు, ఏజెంట్లు, పందేలాడుతున్న 30 మందిని పట్టుకున్నారు. నిందితుల నుంచి 51,400 నగదు, 25 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కారు, మోటార్ సైకిల్ సీజ్ చేశారు. చీరాల 2వ పట్టణం, ఈపురపాలెం, వేటపాలెం, చెరుకుపల్లి పిఎస్ పరిధిలో కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వివరించారు. క్రికెట్ బెట్టింగ్ ముఠాలో కీలకంగా వ్యవహరిస్తున్న చెన్నై, హైదరాబాద్, భీమవరం, ఇతర ప్రాంతాలకు చెందిన మరో 9 మంది అంతర్రాష్ట్ర బుకీల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. చీరాల డీఎస్పీ మెయిన్, సిసిఎస్ డీఎస్పీ జగదీష్ నాయక్, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. వంటి ప్రాంతాల్లో ఈ క్రికెట్ బెట్టింగ్కి పాల్పడుతున్నటువంటి వ్యక్తులు మరియు బెట్టింగ్ ఆడుతున్నటువంటి వ్యక్తుల్ని డిఎస్పీ సిసిఎస్ బృందం, అదేవిధంగా లోకల్ పోలీస్ రాబడినటువంటి సమాచారం మేరకి వారిని వెరిఫై చేయడం జరిగింది. ఆ ప్రాంతాలను సోదా చేయడం జరిగింది. ఈ సందర్భంగా క్రికెట్ బెట్టింగ్కి పాల్పడుతున్నటువంటి 12 మంది లోకల్ ఏజెంట్స్ అండ్ సబ్ బుకీస్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరితో పాటు బెట్టింగ్ ఆడుతున్నటువంటి వ్యక్తులు 30 మెంబర్స్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ లోకల్ ఏజెంట్స్, సబ్ బుకీస్ ద్వారా ఈ క్రికెట్ బెట్టింగ్ యాక్టివిటీని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి 9 మంది బుకీస్ను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ బుకీస్ అంతా వేరే ప్రాంతాలు, రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు. వారు హైదరాబాదు, చెన్నై, భీమవరం లాంటి ఇతర ప్రాంతాల్లో ఉంటూ ఈ ఆర్గనైజ్డ్ యాక్టివిటీలో బెట్టింగ్కి పాల్పడుతున్నారు. వీరందరినీ కూడా గుర్తించడం జరిగింది. ఇక్కడ జిల్లాలో ఈ ప్రాంతాల్లో ఈ బెట్టింగ్ యాక్టివిటీకి పాల్పడుతున్నటువంటి ఈ వ్యక్తుల మీద చీరాల 2 టౌన్, ఈపురపాలెం, వేటపాలెం అండ్ చెరుకుపల్లి పిఎస్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. బెట్టింగ్ ఆడుతున్న వ్యక్తుల మీద కూడా లీగల్ యాక్షన్ ఇనిషియేట్ చేసి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా 51,400 రూపాయల క్యాష్ని, 25 మొబైల్ డివైజెస్ని, ఒక ఇన్నోవా కారు, ఒక 2 వీలర్ని సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఈ ఆర్గనైజ్డ్ యాక్టివిటీలో పాల్పడుతున్నటువంటి వ్యక్తులందరినీ కూడా గుర్తించి తదుపరి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ ముఖ్యంగా జిల్లాలో ఉన్నటువంటి యువతకి, విద్యార్థులకి ఈ బెట్టింగ్కి వ్యసనాన్ని. ఒంగోలు దశరాజుపల్లిలోని లక్ష్మీపురం ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ప్రథమ వార్షికోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. వెంకటేశ్వరునికి జరిపించిన కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు దేవస్థానం ఆవరణలో కళ్యాణ వేదికను ఏర్పాటు చేశారు. సహస్రార చక్రం ద్వారా అదిమి పెట్టి ఉంచడం చేత సహస్రార చక్రం నుంచి మన బుద్ధి అంతా కూడా ఇక్కడ తిరుగుతుంటుంది. స్వామివారి ఆ వరపూజలో స్వామివారి కంకణాన్ని కట్టామా లేదా? చాలా మంది అమ్మవార్లు వైపు ఉంటాం. కళ్యాణోత్సవం అనంతరం నిర్వాహకులు భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. దేవస్థానం ధర్మకర్తలు అబ్బూరి చంద్రమౌళి, విజయలక్ష్మి, అనిల్ కుమార్, రాధా, ఉపేందర్రావు, నిర్మలా దంపతులు, వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఉత్సవాలకు సహకారాలు అందించిన మాజీ కార్పొరేటర్ దాచర్ల వెంకటరమణయ్య, పద్మావతి దంపతులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. స్వామివారు ఎడం చేతి వైపు ఈ విధంగా సంసారం అనే సముద్రంలో నువ్వు కొట్టుమిట్లాడవు అనేటటువంటి ప్రకృతి లక్ష్మీనారాయణ శ్రీసాకేత పురీశ్వసౌ చతుర్థా హరి శ్రీమాన్ జగదేకమోహన వృద్ధత్యాత్ సదా మంగళం సామధానృష్ణావతారో హరి శ్రీమాన్ సింహగిరి
మార్కాపురం జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరతతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. కొరత సహజమా లేక కృత్రిమమా అన్న దానిపై దృష్టి సారించారు. డీఎస్పీ నాగరాజు దోర్నాల పరిధిలోని పలు పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెట్రోల్ బంకులో స్టాకు రికార్డులను పరిశీలించి ఆయన అక్కడే ఉన్న వాహనదారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. పెట్రోల్ డీజిల్ సరఫరా సాధారణ స్థితికి వస్తుందని ఎవరూ ఆందోళన చెందవద్దని డీఎస్పీ నాగరాజు తెలిపారు. పెట్రోల్ డీజిల్ దొరకదనే భయంతో అవసరానికి మించి డ్రమ్ములు, క్యాన్లు, బాటిళ్లలో కొట్టించుకోవడంతో ఇంధన కొరత ఏర్పడిందని అన్నారు. ఎవరైనా ధరలు పెంచినా, బ్లాక్ మార్కెట్కు తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అట్లాగే ఈ పెట్రోల్ అయిపోతుందని ఒక పెద్ద ఖయాస్ రూమర్ తోటే గత కాలంగా చాలాసార్లు వీళ్ళు ఈ రైతులనే పేరుతోటే ఈ డ్రమ్ములు, తర్వాత ఈ పెద్ద పెద్ద ఈ వాటర్ బబుల్స్ తీసుకొచ్చి వాటితో పాటు ఒక ప్యానిక్ తోటే వాళ్ళు అవసరం కంటే ఎక్కువ కొనుక్కొని స్టాక్ పెట్టుకోవటం అనేది ఖచ్చితంగా జరిగింది. సో ఒక వారం రోజుల్లో రావాల్సిన డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఒక 2 days 3 daysకే ఈ ప్యానిక్ వల్ల తీసుకెళ్ళడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి. సో జనరల్గా ఆయిల్ అయితే దొరకదు అనేది ఒక పెద్ద రూమర్గా క్రియేట్ అయింది. సప్లై అయితే ఉంది. ఇప్పుడు కొన్ని బంక్స్ మేము చెక్ చేసినప్పుడు కొన్ని దగ్గర పెట్రోల్ ఉంది, కొన్ని దగ్గర స్టాక్ అయిపోయింది అంటున్నారు. సో ఇక్కడ ఈ బంకు 2 days నుంచి వర్క్ చేస్తుందంటే ఈరోజు రావడం జరిగింది ఇక్కడికి. సో ఎర్రగొండపాలెం అలాగే ఖమ్మం ఈ ఏరియాలో కూడా ఆల్ ఎస్ఐస్ని, సిఐస్ని కూడా యాక్టివేట్ చేయడం జరిగింది. అట్లాగే దీని మీద ఈ పెట్రోల్ డీజిల్ యొక్క ఆవశ్యకత, దాని పరిస్థితులు ఎలా ఉందంటానికి కలెక్టరేట్లో కూడా, మార్కాపూర్ కలెక్టరేట్లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా పోలీసుని నిరంతరం కూడా ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది ఏందనేది రియల్ టైం ఇన్ఫర్మేషన్ మేము తెప్పించుకుంటున్నాం. సో దాని ప్రకారము దీన్ని ఎలా మానిటర్ చేసుకొని ఈ ప్రజలకి అందుబాటులో ఉండేట్టు ఏ విధంగా చేయాలనేది. గుండ్లకమ్మ నదికి ఇరువైపులా దేవతా వృక్షాలను నాటాలని హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ దాసరి శ్రీనివాసులు తెలిపారు. సింగరకొండ టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన ధార్మిక సదస్సులో ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన పరిరక్షణ ట్రస్ట్ బాధ్యులు హాజరయ్యారు. గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన ఆలయాల జీర్ణోద్ధరణకు కృషి చేయాలని దాసరి శ్రీనివాసులు అన్నారు. గతంలో మాదిరిగా ఉచిత వివాహాలు జరిగేలా చూడాలని అన్నారు. ట్రస్ట్ రాష్ట్ర మెంబర్ ఎస్ కొండలరావు, ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం సహాయ కమిషనర్ తిమ్మానాయుడు, లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఈవో మద్దినేని శ్రీనివాస్, ధర్మకర్తల మండలి చైర్మన్ గుంజి శ్రీనివాసరావు, ఆధ్యాత్మిక సాధకురాలు వేమూరి రమాసుందరి, సహాయ కమిషనర్ పానకాలరావు, చంద్రమౌళి, మన్నం త్రిమూర్తులు, గాడేపల్లి దివాకర్ దత్, జాగర్లమూడి యలమందారావు, ఎంఎల్ సుబ్రహ్మణ్యం, ఈవో తిమ్మానాయుడు, ధర్మకర్తల మండలి అధ్యక్షుడు తుండూరి మురళీ సుధాకర్ రావు, సందిరెడ్డి కొండలరావు తదితరులు పాల్గొన్నారు. హిందూ ధార్మిక సంస్థలు సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. అయితే ప్రభుత్వం ఆ చెరువుల దగ్గర నుంచి మళ్ళీ ఇంకొక రోడ్డు అట్లా వచ్చి ఈ రోడ్డు ద్వారా మా పార్టీ వచ్చేది. నాకు పూర్తిగా అవగాహన ఉంది. ఇంకా డెవలప్మెంట్ చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. సిస్టమేటిక్ ఇప్పుడు ఏదో తోచింది చేసినట్టు మనం తోచింది చేస్తున్నట్టు దానికి ఒక పర్ఫెక్షన్ ఇంకా రాలేదు. నేను కలెక్టర్గా 96లో ఇక్కడ ఉన్నప్పుడు ఇంకా చాలామంది పుట్టింటారు.
ఈ ఫస్ట్ రోడ్ వేసింది ఘాట్ రోడ్డు ఏదైతే ఉందో కచ్చర్ రోడ్డు ఆ రోజు ఓకే నా జీప్ రావడానికో నా కార్ రావడానికో ఆ రోజుల్లో పంచాయతీరాజ్ వాళ్ళకి చెప్పి వాళ్ళతో వేయించి ఇప్పుడు అది అద్భుతంగా తయారైంది. చైర్మన్ గారికి నేను విరమిస్తాను. ఓం షన్నో మిత్రశం వరుణః షన్నో భవత్వర్యమా షన్న ఇంద్రో బృహస్పతి షన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం ఆధ్వర్యంలో ఈరోజు ఈ సభా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనికి హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ దాసు శ్రీనివాసరావు గారు మనకు ఆతిథ్యం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అతిథులుగా మరియు సంద్రెడ్డి కొండలరావు గారు స్టేట్ కోఆర్డినేటర్ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ మరియు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం చైర్మన్ చుండూరి మురళీశ్వరరావు గారు, అదేవిధంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం చైర్మన్. మే నెల 2 నుంచి 6వ తేదీ వరకు ఉలిచిలో శ్రీ అభయాంజనేయ స్వామి శంకు చక్రాలు నామాలు సీతలాదేవి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు భక్త బృందం తెలిపింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివార్ల అనుగ్రహానికి పాత్రులు కావాలని విజ్ఞప్తి చేశారు. ఒంగోలు మంగమూరు రోడ్డు శ్రీ అచలానంద ఆశ్రమంలో శ్రీమద్ విరాట్ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధన మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి నగరోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. భక్తులు విశేషంగా పాల్గొన్నారు. Oh,
ఆరాధన కళ్యాణ మహోత్సవం శుభ సందర్భంగా జై వీరబ్రహ్మజీ అచలానంద స్వామీజీ. దోర్నాల సుందరయ్య కాలనీలో 35 ఏళ్ల పోలయ్య అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సోమవారం రాత్రి కాలనీలో బంధువుల ఇంటికి వచ్చి ఉదయానికల్లా మృతి చెందడం అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్కాపురం ఆసుపత్రికి తరలించారు. అన్ని కోణాల్లో విచారించి కేసు పూర్వాపరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. నెంబర్ చెబుతాను చెప్పండి కొంచెం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు. గూగుల్ రాకతో విశాఖ ముఖ చిత్రం మార్పు. చిత్తూరు జిల్లా వీకోటలో జర్నలిస్టు దారుణ హత్య ఖండించిన పలు సంఘాల నాయకులు. ప్రకృతి సేద్యంతో సిరులు పండిస్తున్న విశ్రాంత బ్యాంకు ఉద్యోగి. సమాజానికి ఆరోగ్యకరమైన పండ్లు కూరగాయలు అందించాలన్న తన ఆశయమని వెల్లడి. డి న్యూస్ ప్రత్యేక కథనం. డి న్యూస్లో నేటి మాట. కొన్ని సంఘటనలు జరిగేటప్పుడు కన్నా జ్ఞాపకాలుగా మారాక ఎంతో అందంగా ఉంటాయి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.